హాయ్ నమస్తే అండి. ఈరోజు గుమ్మడికాయతోటి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. గుమ్మడికాయతోటి ఈ స్వీట్ చేసి పెట్టండి, ఇంక వేరే ఏ స్వీటు తినరు, అంత బాగుంటుంది, మర్చిపోలేరు అసలు ఒక్కసారి తిన్నారంటే. గుమ్మడికాయ ముక్కల్ని కోసి బెల్లం తురుముకొని రెండింటిని ఒక గిన్నెలో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే గుమ్మడికాయలోని వాటరు బెల్లం అంతా కరిగి ఇలా ముక్కలన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఆ పాకంలోని మధ్య మధ్యలో ఇట్లా మూత పెట్టుకుంటూ గంటతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఆ పాకంలో ముక్కలన్నీ బాగా ఉడకాలి, బెల్లం అంతా లోపలిదాకా వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్ములోనే జరగాలండి, సిమ్ములోనే బాగా ఉడకనియాలి. మనం మంట హైలో పెట్టామంటే అడుగంట వేసుకుంటుంది. ఆ పాకం తిక్కుగా అవుతుందన్నప్పుడు కొంచెం యాలుక్కాయలు వేసి బాగా ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి సిమ్ములోనే ఉడకనిస్తూ ఉండాలి. మీకు లాస్ట్కి ఇలా అవుతుంది. చూసారా పాకం ఎలా ఉందో చిక్కగా. మీకు బెల్లం అంతా కరిగి బెల్లం ఇలా రావాలండి. ముక్కలు చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయాయో. మొత్తం పాకం అసలు పాకంలోనే ఉడకాలి మొత్తం. ఇలా ఉడికినాక లాస్ట్లో మనం దించే ముందు కొంచెం నెయ్యి ఉంటే వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు ఉంటేనే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. వీటికి డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదండి, నెయ్యి లేకపోయినా పర్లేదు, ఉంటేనే. ఒకసారి గంటతోటి మొత్తం తిప్పుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవటం. ఒక బౌల్లోకి తీసి మా పిల్లలకి ఇచ్చేస్తాను.